ఇంధన వనరుల పొదుపులో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ హైబ్రిడ్ మోడల్ విధానంలో మహానాడును నిర్వహిస్తామని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వీక్షించే విధంగా 1848 భారీ ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి 68 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం మహానాడు రోజు దిశానిర్దేశం చేస్తుందన్నారు. మరి ఏదైతే ఈరోజు ఆయిల్ క్రైసిస్ ఉందో ఆయిల్ క్రైసిస్ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మహానాడు చేసామంటే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. ఒక పెద్ద పండగ, పసుపు పండగలాగా చేసుకునేటువంటి ఆనతి మాకుంది. ఘనంగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల దాన్ని మనం మరి అలాగే దేశ ప్రధాని కూడా ఆ పిలుపునివ్వడం, దానికి మరి మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక బాధ్యతగా తీసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం మహానాడిని మరి బహిరంగ సభ కాకుండా హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి. ఆ హైబ్రిడ్ మోడల్లో కోవిడ్ టైంలో చేసుకునే విధంగా ఇది వర్చువల్ అండ్ హైబ్రిడ్ మోడల్లో చేయాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసిన తర్వాత ఇది మేము హైబ్రిడ్ మోడల్కి వెళ్ళడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.